रियासत के अहम अपोजिशन बीआरएस ने कांग्रेस हुकूमत पर किसानों को ज़रूरी खर्च की माफ़ी और రైతు भरोसा स्कीम के नाम पर धोखा देने का इल्ज़ाम आयद किया। तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए साबिक वज़रा निरंजन रेड्डी, एरवली दयाकर राव, साबिक अरकान मुखन्ना एम आनंद, श्रीनिवास रेड्डी और दूसरों ने कहा कि इख्तियार में आकर 7 महीने बाद कांग्रेस हुकूमत ने ज़रूरी खर्च की माफ़ी के वादे को पूरा करने के लिए काबीना में तबादला ख्याल किया, लेकिन मीडिया का एक गोशा काबीना के फैसले को इस तरह तशहीर कर रहा है कि हकीकत में किसानों के कर्ज माफ़ कर दिए गए हैं। उन कायदीन ने कहा कि गुज़िश्ता साल 9 दिसंबर को ही 70 लाख किसानों के ज़रूरी कर्ज माफ़ करने का वादा करते हुए कांग्रेस हुकूमत ने धोखा दिया। उन्होंने कहा कि 5 एकड़ अराजी रखने वाले किसानों के ही कर्ज माफ़ करने की इत्तलात मिल रही हैं। हुकूमत ने कौन से किसानों के कर्ज माफ़ करने वाली है, इसकी कोई वजाहत नहीं की है। కానీ ఈ 6 నెలల లోపట ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి, అల్లకొల్లలు అవుతారు కరెంటు లేక. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? చెల్లల్లో నీళ్ళు లేవు, ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు. 6 months నుంచి మెయింటెనెన్స్ లేదు, దేవాదులు లేదు, కాళేశ్వరం లేదు, అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు. చేతులు ఎత్తేసినారు దేవాదుల వాళ్ళు. దాన్ని వాస్తవం కదా? మీరు బిల్లులు కూడా ఇస్తలేరు. ఇవాళ చెల్లలకు నీళ్లు నిండుతలేవు. మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. రైతులు అల్లకొల్లం అవుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కేసీఆర్ గారు చెర్లు బాగు చేసి, చెక్ డ్యాములు కట్టి, ప్రాజెక్టులు పెంచి, 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా. కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15కు ఒకసారి రికార్డు తీసుకో. మొత్తం ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. నీ బోకస్ మాటలు కావా? ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షరతు పెడతావు,